దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలిగిన గాక. మరొక ఉదయకాల సమయము మేల్కొలుపు ప్రార్థన ద్వారా దేవుని యొక్క రాయబారిగా, దేవుని యొక్క సంఘ కాపరిగా మీ ముందుకు ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా పలకరించడానికి వస్తూ ఉన్నా. మీరందరూ కూడా బాగున్నారని, మీ కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దేవుడు అనుగ్రహిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. మీ యొక్క చేతుల ఫలము, కష్టార్జితం మీరు పొందుకుంటూ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రియ సహోదర సహోదరి, ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మరింతగా మీరు ఆత్మీయంగా వృద్ధి చెందాలని, మరింతగా ప్రభువులో ఎదగాలని, మీ కుటుంబములకు కావలసిన మేలుకరమైన పరిస్థితులు దేవుని యొక్క కృప ద్వారా మనం పొందుకోవాలనే ఉద్దేశంతో ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసంను ప్రారంభించి ఉన్నాం. తెల్లవారుజామునే ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చుట చాలా చాలా ప్రాముఖ్యమైంది. అబ్రహాము తెల్లవారినప్పుడు తన యొక్క గాడిదను సిద్ధపరుచుకుని బలి ఇవ్వాల్సినటువంటి తన కొడుకైన ఇస్సాకును తీసుకుని మరి బయలుదేరినట్టుగా మనం చూస్తాం. దేవుడైనటువంటి యెహోవా చెప్పిన మాట, ఇస్సాకుని బలిమ్మని. బలిని కోరాడు. లేక పుట్టినటువంటి కుమారుడు ఈ విధంగా బలిగా అర్పించబడడం ఏ తండ్రికైనాను మరి కష్టమే, ఏ తండ్రికైనాను బాధను కలిగిస్తుంది. అయితే అబ్రహాము ఆ బాధను, ఆ కష్టము అంతటినీ కూడా దిగమింగుకుని మరి తన కుమారుడిని సిద్ధపరుచుకున్నాడు. దానికి కావలసినటువంటి ఆ ప్రయాణంలో కావలసినటువంటి గాడిదను, ఇంకా ఆ బలి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా తను సిద్ధపరుచుకుని తెల్లవారుజాముననే లేచినట్టుగా మనం చూస్తాం. ఆదికాండము 22వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. తెల్లవారుజాముననే అతని ముందున్నది చాలా దుఃఖకరమైన పరిస్థితి. అతడు ఎదుర్కొంటున్నటువంటి సవాలు సాదాసీదా సవాలు కాదు. ప్రభు ఎదుట అతడు మాటిచ్చాడు. ప్రభు ఎదుట మరి తన కుమారుణ్ణి బలించడానికి ఒప్పుకున్నటువంటి వ్యక్తిగా అబ్రహాం కనబడతాడు. మరి ఈ బలి అర్పించడానికి తెల్లవారుజాముననే లేచి తన యొక్క ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ ప్రయాణం 3 దినములు కొనసాగింది. తర్వాత ప్రియ సహోదర సహోదరి, వారు బలి ఇవ్వవలసినటువంటి స్థలంనకు, ఆ కొండకు చేరుకున్న తర్వాత ఆ జరిగినటువంటి సంభవాలు, ఆ తర్వాత బలిద్దామని తన చేతిని మరి ఎత్తి ఇస్సాకుని బలివ్వడానికి అబ్రహాం సిద్ధపడుతున్న సందర్భము ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఇస్సాకు కూడా అడుగుతాడు, డాడీ బలివ్వడానికి గొర్రెపిల్ల ఏదని. మరి ఆ సమయంలో కొడుకు యొక్క మాటలను బట్టి అబ్రహాం ఎంతో దుఃఖించుంటాడు, ఎంతో వేదన చెందింటాడు. నిన్నే నేను బలి ఇవ్వబోతున్నాను, మన దేవుడు నీ బలిని కోరుకుంటున్నాడయ్యా, నిన్నే బలిగా అడిగాడు మన దేవుడు అని చెప్పడానికి మరి ఏమాత్రం కూడా సాహసించలేక మరి దేవుడే ఆ బలి విషయాన్ని చూసుకుంటాడని కొడుకుతో చెప్తూ సమర్థించుకుంటూ ఉన్నాను. ఇక్కడ జరిగినటువంటి సంభవాల అనంతరము దేవుడైనటువంటి యెహోవాకి అబ్రహాం ఒక పేరు పెట్టాడు. ఆ పేరే యెహోవా ఈరే. యెహోవా ఈరే. ఎందుకంటే ఇస్సాకుని బలివ్వడానికి ఏమాత్రం కూడా వెనకాడకుండా అబ్రహాం సిద్ధపడ్డాడు. అయితే మరి దేవుడు అబ్రహాము దేవుడు పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గాడని నిర్ధారించుకున్న తర్వాత దేవుడు అబ్రహాంని మరి చేయి పట్టుకుని ఆ బలిని ఆపినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఆ బలి కొరకే అక్కడ ఒక గొర్రెపిల్ల సిద్ధపరచబడి పొదలలో ఉండడాన్ని చూసి మరి దాన్ని తీసుకొచ్చి బలిమన్నప్పుడు అబ్రహాం దాన్ని తీసుకొచ్చి బలిచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ పరిస్థితి అంతా అయిన తర్వాత అబ్రహాం దేవుడికి పెట్టిన పేరు ఏంటంటే యెహోవా ఈరే. అంటే యెహోవాయే చూచుకొనునని అర్థం. యెహోవా ఈరే అంటే యెహోవాయే చూచుకొనునని అర్థం. మరి సహోదర సహోదరి, మరి ఈ శోధనని
ఆ అక్లిష్టమైనటువంటి సందర్భాన్ని, ఆ పరిస్థితిని అబ్రాహాము ఎలాగా ప్రారంభించి ఎలా ముగించాడండి? తెల్లవారుజాముననే లేచి ప్రారంభించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి యెహోవా ఈరే అనేటువంటి నామకరణంతో ముగించారు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా శోధనలు, కష్టకాలంలో, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఈ పరీక్షల్లో మనము నెగ్గాలి అంటే, పరీక్షల్లో మనము జయం పొందుకోవాలంటే, మన యొక్క ప్రస్థానము, మన ప్రయాణము తెల్లవారుజాముననే, ఉదయముననే ప్రారంభించగలిగి, ఈ ప్రస్థానములో మనం జయం పొందుకోవాలి. దేవుడు నీ పక్షంగా చూస్తున్నవాడు. యెహోవా ఈరే అనే అతనికి పేరు. కాబట్టి ఆయన అన్నీ చూసుకుంటాడు. నువ్వైతే లేచి, తెల్లవారుజామున లేచి, నీ ప్రయాణాన్ని, నీ పనులను, నీ దినచర్యలను ప్రారంభించు. దేవునిలో కట్టబడడానికి మరింతగా ప్రయాసపడు. దేవుడు నేను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. దయగల తండ్రి, కృపగల దేవా, ఈ యొక్క ఉదయకాల ప్రార్థన సహవాసంలో మీ వాక్యములో పాలిభాగస్తులవుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎదురవుతున్నటువంటి శోధనలు, ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, ఇరుకైన పరిస్థితులన్నింటినీ కూడా ఇదిగో ప్రభా తెల్లవారుజాముననే లేచి ఏ విధంగా అయితే అబ్రహాం సిద్ధపరచుకుంటున్నాడో అట్టి రీతిలో ప్రభా మేము తెల్లవారుజామున లేచి సమస్తమును సిద్ధపరచుకొని ఇదిగో ప్రభా శోధనలు జయించడానికి, శ్రమ కాలము తట్టుకుని నిలబడడానికి, అయా వచ్చినటువంటి శోధనని, శ్రమని ఇదిగో ప్రభా మాకు విజయ చేతనంగా మార్చుకోవడానికి సహాయం దయచేయండి. దేవా మీకు వందనాలు. అబ్రహాము ఏ విధంగా అయితే మీకు పేరు పెట్టగలిగాడో మేము కూడా అట్టి రీతిలో పేరు పెట్టుటకు సహాయం దయచేయండి. దేవా ఈ రోజంతట్లో ప్రభా మీరు నడిపించండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొని యేసు వారి నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.